హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. ఇవాళ మనమైతే మసాలా కర్రీ చేసుకోపోతాం కంది గింజలతో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడైతే నేను కందికాయ నుంచి కంది గింజలు ఫ్రెష్గా ఒలిచి వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్, ఒక టమాటా, 5 దాకా జీడిపప్పు, 10 నుంచి 12 దాకా వెల్లుల్లిపాయలు, 1 నుంచి అల్లం ముక్క వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 to 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 4 నుంచి 5 దాకా లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ అలాగా సాటే చేసుకోవాలి. కసూరి మేతి ఉంటే వేసుకుని లేదా స్కిప్ చేసేయచ్చు, అది ఎక్స్ట్రా ఫ్లేవర్. ఇప్పుడు ఇది ఇందాక మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తెలియ వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కాస్త బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ కంది గింజలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ఆలుగడ్డను కూడా వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆలుగడ్డ. సో ఇప్పుడు వాటర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ పెట్టుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే సూపర్ డూపర్ టేస్టీ కర్రీ రెడీ అయింది. ఇదైతే మనం దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, రైస్, సంగటి దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.